హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తెలంగాణ స్టేట్ ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంటేపాలెంలో ఉన్నాం. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన శరపంజరం మూవీ. ఈ సినిమా జీరో బడ్జెట్‌లో చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి మెయిన్‌గా 70% షూటింగ్ ఈ కంటేపాలెం విలేజ్‌లోనే జరిగింది. ఇందులో మెయిన్‌గా మన హీరో గారి ఇల్లు అయితే ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. కాకపోతే అప్పుడు ఉండే పాత ఇల్లు ఇప్పుడైతే కొత్తగా ఇల్లు కట్టడం జరిగింది. ఇప్పుడున్న లొకేషన్ ఎట్లుంది, అప్పుడున్న లొకేషన్ మన సినిమాలో అయితే చూడొచ్చు కదా! ప్రజెంట్ లొకేషన్ ఏ విధంగా ఉంది, దీనికి ఆనవాలుగా మేము కొన్ని ప్లేసెస్ చూపెడతాం. ఎందుకంటే కొత్తగా మోడర్న్‌గా ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయకపోవచ్చు. సో, ఇక్కడ చూసినట్లయితే చింత చెట్టు ఉంటది. మన పాత ఇల్లుకు ఎగ్జాక్ట్‌లీ అపోజిట్‌లో ఈ చింత చెట్టు ఉంటది. ఇక్కడ మనకు గంగిరెద్దులు కట్టే సీన్ సినిమాలో చూడొచ్చు. అలాగే గంగిరెద్దు ఎర్లీ మార్నింగ్ చనిపోయిన సీన్ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది పక్కనే. ఇప్పుడు మన ఇసుక చూస్తున్నాం. ఆ ఇసుక ప్లేస్‌లోనే ఆ గంగిరెద్దు చనిపోయిన ఆ విజువల్స్ మన సినిమాలో అయితే చూసినాం. అలాగే క్లైమాక్స్‌కు ముందు మన జబర్దస్త్ జీవన్ అన్న ఇక్కడ నుండే ఉరికొస్తాడు. సో, ఇటు నుంచి ఉరికొస్తూ ఇక్కడ పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు సీసీ రోడ్ ఉండే, అప్పుడు అంతా కూడా మట్టి రోడ్ ఉండే. ఇక్కడ అంతా కూడా చెట్లుండే. ఈ గోడకు ముందు భాగంలో అన్నీ కూడా అప్పుడు అన్నీ పచ్చని చెట్లు ఉండే. ఇక్కడ దర్వాజా ఉండేది. మనకు లోపలికి ఎంట్రీ వెళ్ళడానికి ఇంట్లోకి ఇక్కడ దర్వాజా ఉంటే ఇటు గోడ ఉండే. ఇది కంప్లీట్‌గా కొత్త ఇల్లైతే మనం చూస్తా ఉన్నాం. మనకు ఇంటర్వెల్‌కు ముందు గూడా హీరోయిన్ వచ్చి, అంటే హీరోను పోలీసు వాళ్ళు తీసుకుపోతుంటే హీరోయిన్ వచ్చి ఇక్కడ నిల్చోవడం జరుగుతుంది. సో, ఆ సీన్ మనం సినిమాలో గూడా చూసినాం. అలాగే క్లైమాక్స్‌లో హీరో ఫ్యామిలీ అందరూ గూడా ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇలా వెళ్తారన్నమాట. ఇక్కడ ఒక పెద్దావిడ, ముసలావిడ ఇక్కడ ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. సో, సినిమాలో అయితే మనం స్పష్టంగా చూసినాం. జీవనన్న క్లైమాక్స్‌లో ఇక్కడ నుండి గూడా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక సీన్‌లో వివరించడం మనం చూసినాం సినిమాలో. సో, అదంతా గూడా ఇక్కడే షూట్ అయితే జరిగింది. అలాగే మన సినిమాలో చూసినట్లయితే ఇక్కడ రాజమౌళి అన్న తాగి పడుకొని ఉండే ఒక విజువల్ మనం వీడియో సినిమాలో అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ హీరో ఫ్యామిలీ కంప్లీట్‌గా వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ జీవనన్న ఎదురయ్యి మీ అమ్మాయి కలిసింది ఏరు దగ్గర ఉంటదని చెప్పేసి హీరో గారితోని ఇక్కడ సంభాషణ ఒక సీన్ అయితే చూడొచ్చు. కంప్లీట్‌గా మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ చింత చెట్టునైతే చూడొచ్చన్నమాట. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. సో, మనం ఆనవాలుగా ఈ చెట్టునైతే ఆ సినిమాలో అయితే స్పష్టంగా చూడొచ్చు. శరపంజరం సినిమాలో ఒక సాంగ్‌లో ఈ చింత చెట్టుకు ఒక ఊయల వేసి హీరో, హీరోయిన్ ఈ ఊయల ఊగినట్టు మనం ఆ సినిమాలో ఒక సాంగ్‌లో అయితే చూడొచ్చన్నమాట. సో, అది గూడా ఇక్కడే షూట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు గదా! శరపంజరంలోని సినిమాలో హీరో గారి ఇల్లు ఇప్పుడు ప్రెజెంట్ ఈ విధంగా ఉంది. సినిమాలో అయితే కంప్లీట్‌గా పాత ఇల్లన్నమాట. ఇది శరపంజరం సినిమా హీరో గారి ఇల్లు. ఎలా ఎలా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే తెలియండి. థాంక్ యూ ఆల్. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం.